హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, నితీష్ కుమార్ గారు అండ్ చంద్రబాబు గారు వీళ్ళ సహకారంతోనే ఎన్డీఏ కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేసింది. అయితే ఇండియా కూటమి కూడా వీళ్ళని లాగడానికి బలంగా ప్రయత్నించిందని, ముఖ్యంగా నితీష్ కుమార్ గారికి పీఎం కూడా ఆఫర్ చేసింది ఒకవేళ ఇండియా కూటమిలోకి వస్తుందని చెప్పేసి వాళ్ళ జేడీయూకి సంబంధించిన నేతలు చెప్పడం చూస్తున్నాం. నిజంగా అటువంటి ఆఫర్ వచ్చిందా? మరి ఈయన వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుందా సార్? మీ ఒపీనియన్ సార్ వీటిపైన. నితీష్ కుమార్ కి ఇండియా కూటమి పిఎంగా ఆఫర్ చేశారని కేసీ త్యాగి అని బీహార్ ఎన్డీఏ నాయకుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇండియా కూటమి మమ్మల్ని అప్రోచ్ అయింది, నితీష్కి మీరు కానీ మా వైపు వస్తే మేము మీకు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ మీకే ఇస్తాము అని ఆఫర్ చేశారు. కానీ నితీష్ కుమార్ దాన్ని సున్నితంగా తిరస్కరించారు. మా మద్దతు ఎన్డీఏకి అని క్లియర్గా చెప్పాడు అని అన్నాడు. సో దీన్ని ఖర్గే వాళ్ళు ఖండించారు. మేము అట్లాంటి హామీ ఇవ్వలేదు అని చెప్పి ఖర్గే ఖండించాడు. సో దీనికి కారణం ఏంటి? అసలు నిజంగానే ఆఫర్ ఇచ్చుండే అవకాశం ఉందా? నిజంగా ఆఫర్ ఇస్తే ఈయన నిజంగానే వ్యతిరేకించాడా? సో ఏం జరిగి ఉండొచ్చు? మామూలుగా అయితే నితీష్ కుమార్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఆఫర్ ఇచ్చుంటే ఈయన ఎగిరి గంతేసి వెళ్ళిపోతాడని అనుకుంటారు. సో ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబుకైనా ప్రైమ్ మినిస్టర్ ఇస్తామంటే కాదని ఎందుకంటాడు ఆయన? నితీష్ అయినా కాదని ఎందుకంటాడు ప్రైమ్ మినిస్టర్ ఇస్తామంటే? కాకపోతే ఏంటంటే మనం వెళ్ళినా ప్రైమ్ మినిస్టర్ కాలేము అక్కడ ఇండియా కూటమిలో. ఎందుకంటే చంద్రబాబు ఇటు నితీష్ ఇద్దరూ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఇండియా కూటమిలో కలిసిన ఇండియా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి 28 సీట్లు ఉన్నాయి, ఇండియా కూటమికి 234 ఉన్నాయి. సో ఒక 34 అంటే 30, 62 అవుతాయి. ఇంకా 10 సీట్లు కావాలి. ఈ 10 ఎక్కడో పోయి మళ్ళీ అడుక్కొని లాక్కోవాలి. అంత ఇట్లాంటి ఒక కలగోర గంప లాంటి ఇండియా కూటమి ఎన్ని రోజులు నిలబడుతుంది ఒకవేళ అట్లా చేసినా కూడా? కాబట్టి ఇదంటే కొద్దిగా స్టేబుల్గా ఉంది. ఇప్పుడు ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్య మనం చూస్తే ఎన్డీఏ కూటమి మోర్ స్టేబుల్గా ఉంది. ఎందుకంటే బీజేపీకి సొంతంగానే 240 ఉన్నాయి, ఇవన్నీ కలుపుకుంటే వాళ్ళకి 293 ఉన్నాయి ఎన్డీఏకి. సో ఇది లేదాడ వాళ్ళ ఇండియా కూటమికే 234 ఉన్నాయి, కాంగ్రెస్కి 99 ఉన్నాయి. సో క్లియర్గా వాళ్ళు బలంగా లేరు. కాకపోతే ఏంటంటే దగ్గరికి వచ్చారు, ఈక్వల్గా రాలేదు కానీ కొద్దిగా దగ్గరికి అయితే వచ్చారు. సో ఈ వీళ్ళు కానీ ఇద్దరు వెళ్తే కొంత డీస్టెబిలైజ్ అవ్వచ్చు. వీళ్ళిద్దరు వెళ్ళిపోయినా కూడా ఎన్డీఏ కూటమి ఏమీ కూలిపోదు. ఎందుకంటే వీళ్ళు అవసరమైన ఇంకొక 4-5 బయట నుంచి జగన్నో ఇంకొకనో పట్టుకొని తెచ్చుకోగలరు. అది పెద్ద విషయం కాదు. సో వీళ్ళిద్దరు వెళ్ళిపోయినా కూడా ఎన్డీఏ కూటమి కూలిపోదు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా మనం వెళ్ళినా అటు ఇండియా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ కష్టాలు పడి చేసినా ఎక్కువ కాలం నిలబడే పరిస్థితి లేదు. దాని బదులు ఇక్కడే ఉండి కొంత మనం కాంప్రమైజ్ అయినా ఇక్కడ ఉంటే మనం మన రాష్ట్రాలకి కొద్దిగా సాధించుకోవచ్చు. ఆ విధంగా రాష్ట్రాల్లో కూడా మన పొజిషన్ బలంగా పెరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు కానీ ప్రత్యేక హోదా, తర్వాత కొన్ని పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం, అమరావతిని నిర్మించడం, దాన్ని ఏమంటారు మన ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకపోవడం, ఇట్లా కొన్ని పనులు చేయగలిగాడు. కొంత ఇండస్ట్రీస్ తీసుకురావడం, ఇవన్నీ చేయగలిగాడు అనుకో. ఖచ్చితంగా చంద్రబాబుకి నెక్స్ట్ 2029లో కూడా చంద్రబాబు బలంగా నిలబడిపోతాడు. ఎందుకంటే జగన్ చంద్రబాబును విమర్శించడానికి పెద్ద అస్త్రాలు ఉండవు. సో ఇంత స్థాయిలో ఎవరు ఇప్పటి వరకు చేయలేదు కాబట్టి చంద్రబాబు చేశాడు. కాబట్టి చంద్రబాబు పేరు సుస్థిరంగా అయిపోతుంది. కాబట్టి ఇది ఆలోచిస్తాడు తప్ప చంద్రబాబు ఇప్పుడు నేను ప్రధానమంత్రి అని చెప్పి వెళ్ళి 4 రోజులు ప్రధానమంత్రిగా ఉండి భ్రష్టు బట్టి మళ్ళీ ఇక్కడ గందరగోళం అయ్యి ఇదంతా ఎందుకని చంద్రబాబు ఆలోచిస్తాడు. అట్లాగే నితీష్ కూడా అదే ఆలోచిస్తాడు. ఖచ్చితంగా మనకు స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందంటే అటే వెళ్తారు వీళ్ళు, నో డౌట్. అసలు అంత స్టేబుల్గా ఉంటే వాళ్ళు వీళ్ళకి ఆఫర్ చేయాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళకుండే ఇప్పుడు అక్కడ 100 సీట్లుండే రాహుల్ని వదిలేసి 12 సీట్లుండే నితీష్కి ఎందుకు ప్రధానమంత్రి ఆఫర్ చేస్తారు? అసలు కామన్ సెన్స్ ఎవరికైనా అర్థమవుతుంది కదా. ఇతనికి ఉండేది బొటాబొట్టి 12,
ఈ 12 నాకు ఇస్తే నీకు ప్రధానమంత్రి ఇస్తానని ఎవడైనా ఆఫర్ చేస్తారా? బుద్ధి ఉండేవాడు. సో ఒకవేళ ఆఫర్ చేస్తే అంతకంటే మూర్ఖత్వం ఉంటుందా? కాబట్టి ఇదంతా మరి త్యాగ ఎందుకు చెప్పున్నాడు? త్యాగ ఎందుకు చెప్పుండొచ్చు అంటే, ఒక పక్క బీజేపీని జేడీయూ ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తున్నట్టే కనబడుతుంది ఆల్రెడీ. ఎందుకు? మీరు మాతో జాగ్రత్తగా లేకపోతే, మేము అడిగింది ఇకపోతే మాకు మంచి ఆఫర్ ఉంది అక్కడ అని చెప్పడం. మామూలుగా మనం కూడా చెప్తున్నాం, మీ షాప్లో కూడా అక్కడ ఇంకా తక్కువ ఇస్తానన్నా, నువ్వేదో తెలిసినోడు కాబట్టి నీ దగ్గరికి వచ్చాను అని చెప్తాం. అదేముండదు. వాడికంటే వీడు తక్కువనే వీడికి దగ్గరికి వస్తాం, లేదా సరుకు నాణ్యంగా ఉందేమో అనుకొని వస్తాం. కానీ చెప్పేటప్పుడు ఎట్లా చెప్తాం? నీకంటే తక్కువ ఇస్తానన్నాడు అతను, నువ్వు మరి చూసుకో అని చెప్తాం. అంటే అతనికంటే తను తక్కువ ఇవ్వాలనేది మన ప్లాను. ఇది గేమ్ నడుస్తూ ఉంటుంది అన్ని చోట్ల. సామాన్య జీవితంలో దగ్గర నుంచి రాజకీయాల వరకు ఈ గేమ్ అందరూ ప్లే చేస్తుంటారు. అలాగా ప్లే చేయడం తప్ప ఈ జేడీయూ వేరేదేమీ కాదు. సో వీళ్ళ ఒక రకంగా ఏంటంటే, మోడీకి ఇది పరీక్షా కాలం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మోడీ సింగిల్గానే నెగ్గుకుంటూ వచ్చాడు. సో తను అదేదో అంటారు, సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టు అతను వెళ్ళాడు. ఈవెన్ బీజేపీలో కూడా అతనికి ఎవరు కూడా ఆనలేదు. బీజేపీ ఇప్పటివరకు బీజేపీ అనేది యాక్చువల్గా ఏంటంటే ఆర్గనైజ్డ్ పార్టీ. అది దానికి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆర్ఎస్ఎస్, విహెచ్ఎస్, రకరకాల ఆర్గనైజేషన్స్, మదర్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్. సో ఆర్ఎస్ఎస్ కంట్రోల్లోనే బీజేపీ ఉంటుంది. కానీ మోడీ వచ్చినాక ఆర్ఎస్ఎస్ కంట్రోల్లో కూడా చాలా విషయాల్లో లేడనేది మనకు అర్థమవుతుంది. అందుకని తన ఇమేజ్ని పెంచుకోవడం మీదే, మోడీ బ్రాండ్ని పెంచుకోవడం మీదే ఫోకస్ చేస్తూ అన్నిటికీ మోడీ గ్యారంటీ అని మోడీ అని చెప్తూ వస్తున్నాడు. అట్లాంటిది ఇప్పుడు అతనికి దెబ్బపడింది. బీజేపీలో అతన్ని ఎవరు వ్యతిరేకించేవాడు లేకపోవచ్చు, ఉన్నా కూడా సైలెంట్గా ఉండొచ్చు. కానీ వీళ్ళు ఎందుకు ఉంటారు? చంద్రబాబు ఎందుకుంటాడు? ప్రతిదీ మోడీ అంటే మేమెందుకు, మేము పనిలాగా వచ్చామా మేము అన్నట్టుగా ఉంటుంది కదా. అందుకని ఇప్పుడు ఎన్డీఏ అంటున్నాడు. ఇది ఎన్డీఏ విజయం అంటున్నాడు తప్ప మోడీ విజయం అనలేదు. సో ఎన్డీఏ ఒక ఆర్గానిక్ అలియన్స్. ఎన్డీఏని ఏర్పాటు చేసిన మహామహులంతా ఉన్నారు. సో వాజ్పేయి కావచ్చు, తర్వాత జార్జ్ ఫెర్నాండెస్ కావచ్చు, ఇలాగా గొప్ప వాళ్ళంతా దీన్ని ఎన్డీఏని రూపొందించారు అని ఎన్డీఏ గొప్పదానాన్ని పోడుతున్నాడు. మొన్నటి వరకు రాజ్యాంగాన్ని మార్చాలని, లౌకికవాదం అనే పదాన్ని తీసేయాలని ఇలాంటివి ట్రై చేసిన వాళ్ళు రాజ్యాంగాన్ని బుక్ పెట్టుకొని చాలాసేపు దాన్ని వంగి నమస్కారం చేస్తున్నాడు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి, మీరు ఓట్లు వేయండి అని కూడా అడగలేదు. అట్లాంటిది ఇవాళ చంద్రబాబుని నాయుడుజీ అని, అతనేమో నితీష్జీ అని దగ్గరకు పెట్టుకొని చేస్తున్నాడు. అంటే మోడీ ఒక సీజన్డ్ పొలిటీషియన్ కాబట్టి అతనికి తెలుసు మన బలాలేంటి, మన బలహీనతలేంటి, బలం ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి, బలహీనత ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి. ఇవన్నీ అతనికి తెలియకేం కాదు, ఏ రాజకీయ నాయకుడికైనా తెలుస్తుంది. తెలియకపోతే అతను ఆ స్థాయికి వెళ్ళరు ఎవరు కూడా. ఆయన ఆల్రెడీ 4 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి వచ్చిన వ్యక్తి. 3వ సారి నెహ్రూ తర్వాత రికార్డు క్రియేట్ చేసిన వ్యక్తికి తన భాగస్వామ్య పక్షాలతో ఎలా డీల్ చేయాలో తెలీదా? కాబట్టి ఆయన అన్నిటినీ అసెస్ చేసుకొని బ్రహ్మాండంగా చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఇది నిజానికి దేశానికి మంచిది కూడా. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఆధారపడి పరిపాలన నడవడం కంటే కొంతమంది అనుభవజ్ఞులు, అది కూడా చంద్రబాబు సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఆయనకి ఆల్రెడీ 14 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, 14 ఏళ్ళు దీంట్లో ఉన్నాడు, 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకి సుదీర్ఘమైన అనుభవం ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఆయనకి మొత్తం అందరితో సంబంధాలు ఉన్నాయి. ఆయన గతంలో కూడా ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు కాబట్టి ఆయన సుదీర్ఘ అనుభవం ఉంది. అట్లా నితీష్ కూడా బ్రహ్మాండమైన అనుభవం ఉన్న వ్యక్తి. అనేక పార్టీల్లో ఉండి వచ్చాడు. ఆయన సమతా పార్టీలో ఉన్నాడు, జేడీలో ఉండి ఇలా వచ్చిన వ్యక్తి. తనకి విశేషమైన అనుభవం ఉంది. సో వీళ్ళిద్దరూ కాకుండా మిగతా వాళ్ళు కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తులే. బీజేపీలో కూడా చాలా సుదీర్ఘమైన అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి ఇదంతా కూడా ఏంటంటే చిన్న మోడీని బెదిరించడానికి తప్ప, నా పర్టికులర్ ఉద్దేశం అయితే మాత్రం మోడీ 5 ఏళ్ళు గవర్నమెంట్ని అయితే నడుపుతాడని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.